హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకున్నామో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను. 1 వీక్ ముందే మా స్కూల్లో గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే అన్ని గేమ్స్ ఆడించాలని ఈ సంవత్సరం అయితే నిర్ణయించుకున్నాను. అందుకే మొత్తం గేమ్స్ ఆడించాలంటే నాకు ఒక 5 డేస్ అవసరం వచ్చింది. మా హెచ్ఎం సార్ పర్మిషన్ తీసుకొని 5 డేస్ ముందే నేనైతే ఇక్కడ గేమ్స్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈరోజు మా హెచ్ఎం సార్ రాలేదు, లీవ్లో ఉన్నారు. అదేవిధంగా మా సెకండ్ ఇన్ఛార్జ్ హెచ్ఎం అయినటువంటి మా ఫిజిక్స్ సార్కి పిలిచి గేమ్ అయితే స్టార్ట్ చేయించాను. ముందుగా సీనియర్ బాయ్స్ కబడ్డీ స్టార్ట్ చేసాము. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి టాస్ వేసి మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసాము. చాలా కోఆపరేషన్ అండి, చాలా కోఆర్డినేషన్తో ప్రతి పని కూడా చేస్తుంటాం మేము మా స్టాఫ్ మెంబర్స్. ఒకవైపు అమ్మాయిలు ఖోఖో, ఒకవైపు అబ్బాయిలు కబడ్డీ ఆడించాలని అయితే నిర్ణయించుకున్నాము. ఇక్కడైతే గేమ్ స్టార్ట్ చేసేసారు. సీనియర్ బాయ్స్ కబడ్డీ అవుతుంది, అవతల సీనియర్ గర్ల్స్ ఖోఖో అవుతుంది. ఇలాగా ఆల్టర్నేటివ్ పెట్టుకుంటే త్వరగా గేమ్స్ అయిపోతాయి అనేసి అయితే నిర్ణయించుకున్నాము. చూసారా, ప్రశాంతంగా ఉందండి మా స్కూల్లో. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, స్నాచింగ్ ద కర్చీఫ్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, స్కిప్పింగ్, అలాగే స్పోర్ట్స్ విషయానికి వస్తే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్, షార్ట్ పుట్, డిస్కస్ ఇవైతే కండక్ట్ చేసాము. ఇక్కడైతే మా అమ్మాయిలు నెక్స్ట్ మ్యాచ్కి రెడీ అయిపోయారు. నేనే టాస్ వేసేసాను. 1 by 1 కంప్లీట్ అయిపోతుంది. ఒకవైపు సీనియర్ బాయ్స్ కబడ్డీ, ఒకవైపు సీనియర్ గర్ల్స్ ఖోఖో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక రోజంతా పట్టింది. ఇక్కడ మా స్కూల్లో ఉన్నటువంటి ఒక్కొక్క స్టాఫ్ మెంబర్స్ని పిలిచి వాళ్ళ చేత టాస్ వేయించాము. మీ స్కూల్లో ఏ గేమ్స్ కండక్ట్ చేశారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పిల్లలైతే పోటాపోటీగా ఆడుతున్నారు. నేను చదువుకునే రోజుల్లో మా పీఈటీ సార్ అయితే ఎవ్రీ గేమ్లో పార్టిసిపేట్ చేయమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే గెలుపు ఓటములు అనేవి సహజం, కానీ పార్టిసిపేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేవాళ్ళు. ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా పిల్లలకు కూడా అదే చెప్తాను. మనం గెలిచినా ఓడినా కానీ ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్తాను. ఇక్కడైతే ఖోఖో, కబడ్డీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే టగ్ ఆఫ్ వార్ పెట్టాను. మేము చదువుకునే రోజుల్లో అయితే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళమందరం కూడా ఆపోజిట్ టీంలో పడితే కానీ ఆ గేమ్లో వచ్చిన అలిగేషన్స్ వల్ల 1 గేమ్ అయిపోయినా కానీ 1 వీక్ మాట్లాడుకునే వాళ్ళం కాదు, వాళ్ళకి మాకు. కానీ మా పిల్లలు అలా ఉండదు. అరగంటకే గొడవ పడతారు, మళ్ళీ 5 మినిట్స్కే కలిసిపోతారు. అలాగే ఉండాలి. ఇక్కడైతే ఒక్కొక్క స్టాఫ్ మెంబర్స్ని పిలిచి ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్కరు వచ్చి టాస్ వేయమని చెప్తున్నాము. టగ్ ఆఫ్ వార్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్నాచింగ్ ద కర్చీఫ్ అయితే ఆడిస్తున్నాము. జూనియర్ బాయ్స్, జూనియర్ గర్ల్స్ గేమ్స్ అయితే వేరే లెవెల్. స్కిప్పింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఆగస్ట్ 15th డే. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఇక్కడ సాక్ పీస్తో నార్మల్గా వేసి చూపించాను. మా పిల్లలకి డయాగ్రామ్ వేశాను, వాళ్ళకి కలర్స్ వేయమన్నాను. ఒకవైపు అయితే అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. మొత్తం కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేసేసాము. ఇక్కడైతే గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా వచ్చారు. ఫస్ట్ సరస్వతీదేవికి పూలమాలంకరణ చేసి, తర్వాత గాంధీజీ, ఏపీజే అబ్దుల్ కలాం గారికి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మా స్కూల్లో విగ్రహాలు ఉండడం వల్ల వాటికైతే పూలమాలంకరణ కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడైతే అసెంబ్లీ చేయించి రెడీ చేస్తున్నాము ఫ్లాగ్ హాస్టింగ్కి. ఫ్లాగ్ హాస్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫ్లాగ్ హాస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా పిల్లల చేత అయితే నేషనల్ సాంగ్ పాడించాను. అలాగే నేషనల్ సాంగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, పిరమిడ్ యాక్టివిటీ పెర్ఫార్మెన్స్ కూడా చేయించాను. అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అతిథుల్ని చైర్స్ వేసి కూర్చోబెట్టి ఒక్కొక్కరు ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి అయితే మాట్లాడారు. పిల్లలకి అవేర్నెస్ కలిగే విధంగా, మోటివేషన్ వచ్చే విధంగా అయితే ఒక్కొక్కరు స్పీచ్ ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు.
స్పీచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేషనల్ సాంగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అలాగే పిరమిడ్ యాక్టివిటీ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసేసాము. అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అలాగే 1 వీక్ బిఫోర్ మేము గేమ్స్ ఆడించామని చెప్పాను కదండి, అందులో గెలిచిన వాళ్ళకి ఇక్కడైతే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. వచ్చిన అతిథుల చేత వాళ్ళతో ప్రైజెస్ ఇప్పిస్తున్నాము. ఇక్కడ నేను ఒక్కొక్క గేమ్కి సంబంధించిన ఒక్కొక్క టీం వాళ్ళని లైన్గా పిలిచి ఇక్కడ వచ్చినటువంటి అతిథుల చేత అయితే ఇప్పిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మా స్టాఫ్ మా హెచ్ఎం గారు కోఆపరేషన్తో చాలా బాగా జరుపుకున్నాము ఇండిపెండెన్స్ డే. మీ స్కూల్లో ఏ విధంగా జరిగిందో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.